అనుదిన స్తుతి. కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తుతితో ప్రారంభించుకుందామా? కృపా సత్యములతో కాపాడు దేవా స్తోత్రములు. బీదలను కటాక్షించు దేవా స్తోత్రములు. ఆపత్కాలమందు తప్పించు దేవా స్తోత్రములు. శత్రువుల ఇచ్చకు అప్పగించని దేవా స్తోత్రములు. రోగశయ్యం మీద ఆదరించు దేవా స్తోత్రములు. అనారోగ్యముగా ఉన్నప్పుడు స్వస్థత కొరకై దేవుని సహాయం కొరకు ప్రార్థించుట. మనము రోగగ్రస్తులమై ఉన్నప్పుడు బంధువులు అయిన వారు విడిచినను దేవుడు మాత్రం మనల్ని విడవడు. పేదలను సహాయపడలో గల ధన్యతను కీర్తనకారుడు జ్ఞాపకం చేయుచున్నాడు. బీదలను కటాక్షించు వారిని దేవుడు ఎలా కటాక్షిస్తాడో ఈ కీర్తన స్పష్టపరుచుంది. బలహీనుల పట్ల, నిస్సహాయుల పట్ల దేవునికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అవసరంలో ఉన్న వారిని, బీదలను కటాక్షించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. అవసరంలో ఉన్న వారితో దేవుడు కనికరాన్ని పంచుకుంటే మన ఆపత్కాలంలో ఆయన మనల్ని తప్పించును. అంతేకాదు, మనల్ని విడిపించమని, కీడు నుండి కాపాడమని, మన జీవితాలను ఆశీర్వదించమని, సాతాను శక్తిని, మన శత్రువుల శక్తిని నాశనం చేయమని, అస్వస్థతలో ఆయన సన్నిధిని స్వస్థతను దయచేయమని ప్రార్థించుకుందామా? కృపా కనికరము గల దేవా, ఆదరించు దేవా, స్వస్థపరచు దేవా, కటాక్షించు దేవా, మీకు స్తోత్రాలు నాయన. వాక్యం వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనమని నాయన, ప్రతి బిడ్డను నా ప్రభా నిండార్లుగా దీవించమని, మీ కృపతో, మీ రక్షణ, మీ కాపుదల, మీ భద్రతలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.